Introducing Rapido Cabs. Lowest price guaranteed anytime, every time. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కొంతమందికి ఇళ్లల్లో దొంగలు పడుతూ ఉంటారు. పడినప్పుడు వాళ్ళు బంగారం కానీ డబ్బు కానీ దోచుకెళ్ళిపోతారు. అలా దోచుకెళ్ళిపోయినప్పుడు ఎన్ని రోజులకి వాళ్ళు ఆ డబ్బులు తిరిగి రావడానికి పూజ చేయాలి, అలాగే వాళ్ళు పూజ చేసిన తర్వాత ఎన్ని రోజులకి ఆ డబ్బులు కానీ బంగారం కానీ తిరిగి వస్తుంది? వీటిని కొంచెం క్షుణ్ణంగా వివరించండి గురుగారు. తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసే వీక్షకులకు నమస్కారం. బంగారము డబ్బులు దొంగలించింది తిరిగి రావాలంటే 100% తిరిగి వస్తుంది. అది ఎన్ని రోజుల్లో చేయాలి, ఎప్పట్లో చేయాలి అప్పుడే మీకు పోయిన 24 గంటల లోపు ఏమండి డబ్బులు పోయినాయి మీకు అంటే మేము లేవండి ఊళ్ళో ఉన్నామని చూసుకోలేదంటే కాదు. మీకు తెలుసుకున్న 24 గంటల్లో అంటే ఇప్పుడు ఎక్కడన్నా బయటికి పోయారో ఫంక్షన్ పోయారో ఎక్కడన్నా పోయి వస్తారు కదా. సో ఆ టైంలో ఆ రాత్రి దొంగతనం అయింది అనుకోండి, ఆ రాత్రి లోపు ఒక మంత్రాన్ని ఒక ముద్రని వేసుకొని కానీ ఇంకా ఏదైనా ఒక చిన్న పూజ లాంటివి కొన్ని చేసేసుకొని అవి తిరిగి మీ ఇంటికి చేరేదానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఎట్లా అప్పుడే ఇది వచ్చేసి మనకు మైసమ్మ బంగారు మైసమ్మ అనేసి ఒక దేవత ఉంటుంది, బంగారు గ్రామీణ దేవత. ఆవిడ గారిని ఒక ఆహ్వానించుకొని ఆవిడ ఒక శక్తి మంత్రంతో కానీ ఆవిడతో మూల మంత్రంతో కానీ ఆ ఒక బీజంతో సాధన చేసి ఒక విధానమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది. అది వాళ్ళు మనం సంపాదిస్తే మేము వివరించి వాళ్ళకి చెప్తాం. సో ఆ విధానంగా వాళ్ళు సంపాదిస్తే దొంగలించిన వంటి డబ్బు కానీ దొంగలించిన వంటి బంగారం కానీ దొంగలించిన వంటి వెండి ప్లేట్లు కానీ ఇంక వెండి వస్త్రాలు కానీ ఇంకేదైనా కావచ్చు. ఏమండి కొంతమంది పిల్లలను కూడా ఎత్తుకుపోతుంటారు. ఇంట్లో ఇంకేదో రకాలమైనటువంటి వస్తువులు పోతుంటే మనం పట్టించుకోం, ఎందుకంటే విశాలమైనటువంటి ఇంట్లో కొన్ని ఇవన్నీ జరగదు, సాధారణమైన విషయం, ఎవరు పట్టించుకోరు. కానీ పట్టించుకోవాలి. మనకు తిరిగి సంపాదిస్తున్నాం, మనం ఊరికే ఫ్రీగా ఏది రాదు కదా. మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బుతో కొన్నటువంటి వస్తువులు దొంగలించుకొని పోతుంటే మనం చూస్తూ ఊరుకోలేము. మీరు పోలీసులకు కంప్లైంట్ చేసినా ఎన్నిసార్లు చేసినా కూడా అది మాత్రం మనకు అక్కడి వరకే ఉంటుంది. కానీ అది మీ చేతిలోనే ఈ ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ విధానంగా మనం చేయాలి. ఎలా చేయాలంటే మీ ఇంట్లో ఒక రుబ్బురాయి రోలు కానీ ఏమైనా ఉందనుకోండి, ఆ రోలుకు పసుపు శుభ్రంగా రాసి దానికి బొట్టు పెట్టి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్ర ప్రభావం ప్రకారంగా ఎవరైతే కూడా తీసినటువంటి వ్యక్తులు మీరు ఒకవేళ గుర్తుపడితే సరే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న ఇళ్ళలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి, దాంట్లో కూడా ఈజీగా పడతావు. ఒకవేళ సీసీ కెమెరా లేని పక్షాన మీ డబ్బులు మీకు 24 గంటల్లో పోయిందని మీకు తెలిస్తే ఆ ఒక ప్రభావం అనేది తిరిగి మీ ఇంటికి చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా అంటే ఎన్ని రోజుల్లో తిరిగి వస్తుంది గురుగారు? ఒకవేళ ఈ పూజలన్నీ చేసాక ఎన్ని రోజుల్లో అది తిరిగి వచ్చేవే ఆస్కారం? ఇప్పుడు మనకు 24 అవర్స్లో మనకు పోయింది కదా. పోయిన తర్వాత మనకు ఆ మంత్ర ఉచ్చారణ కానీ ఏదైనా కూడా గట్టిగా కొద్దిగా మంచిగానే సాధన చేయాలి. దాని డీటెయిల్స్ అన్నీ మేము ఇస్తాము, మేము ఏ విధానంగా చేయాలి, ఎలా చేయాలో. ఎందుకంటే విలువైన వంటి వస్తువు మనకు పోయిందంటే అది తిరిగి రావాలంటే కొద్దిగా కష్టపడాలి. కాబట్టి అది ఒక రోజులో 2 రోజులో 3 రోజులో వారం లోపు తిరిగి రావడం జరుగుతుంది. పోయిన 24 గంటల లోపే. అది కానీ ఒక నెల రోజుల్లో పోయింది, 6 నెలల్లో పోయింది, ఒక సంవత్సరంలో కింద పోయింది, ఇవి తిరిగి రావాలంటే అవి రావు. అది తప్పుగా మీరు అర్థం చేసుకోకూడదు. వాస్తవానికి ఇది ఏంటంటే శాస్త్రం మనకి ఇచ్చినటువంటి మంత్రోచ్చారణలు కానీ కొన్ని సాధన ద్వారా వాళ్ళకి ఎదురు ఏదైనా చెడు జరిగినప్పుడు వాళ్ళు తిరిగి మనకి అదే ప్రదేశంలో పెట్టడం అనేది జరుగుతుంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.